సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్బర్పేట, భూంపల్లి మండలం పోతరెడ్డిపేట పెద్ద చెరువు భారీగా మత్తడి ప్రవాహం పెరిగింది. చిన్న నిజాంపేట వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లిన రైతులు వరదలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రైతులను కాపాడడానికి బోటు సహాయంతో రైతుల వద్దకు వెళ్లే ప్రయత్నాన్ని ప్రారంభించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రమిస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సేఫ్గా ఒడ్డుకు తీసుకొస్తామని జాయింట్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, తహసీల్దార్ మల్లికార్జున్, సిఐ శ్రీనివాసులు తెలిపారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందొద్దని సూచించారు. आज को कर देंगे ना हो गया యంత్రాంగానికి సిద్దిపేట వీళ్ళందరికీ మా ధన్యవాదాలు. రెవెన్యూ శాఖ వీళ్ళందరికీ ధన్యవాదాలు. అక్బర్పేట భూంపల్లి మండలం చిన్న నిజాంపేట గ్రామంలో నిన్న ముగ్గురు వ్యక్తులు షేర్ల రాజు, షేర్ల గోపాల్ మరియు చింతల సుధాకర్ వారి పొలాల పని చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది. అకస్మాత్తుగా భారీ వర్షాలు వాగు పొల్లడం వలన వాళ్ళు ఇక్కడ దాటి చిన్న నిజాంపేట గ్రామానికి వాళ్ళ ఇళ్ళకి చేరలేకపోయారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన యంత్రాంగం, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, వేరే డిపార్ట్మెంటు, గ్రామస్తులు అందరు కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇక్కడ రాత్రి రావడానికి వీలు పడలేదు కాబట్టి వాళ్ళ ముగ్గురికి అక్కడ సురక్షితంగా ఉండాలని సూచనలు చేస్తూ వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు, రాత్రి వర్షంలో ఇబ్బందులు పడకుండా కవర్ చేసుకోవడానికి మరియు వాళ్ళతో మాట్లాడడానికి ఒక సెల్ ఫోన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ ఈ విషయాన్ని స్టేట్ లెవెల్లో చెప్పి అక్కడి నుంచి ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు పిలవడం జరిగింది. వాళ్ళు ఈరోజు పొద్దున్న ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు చాలా కష్టపడి ఆ ముగ్గురిని సురక్షితంగా తెచ్చారు. ఇదంతా చేసిన గ్రామస్తులు కూడా చాలామంది సహకారం చేశారు. వాళ్ళందరికీ జిల్లా యంత్రాంగం నుంచి ధన్యవాదాలు.